పశ్చిమ బెంగాల్లో ఏదైతే భక్త్ విషయంలో నిరసన ప్రదర్శనలు చేయాలని ప్రయత్నం చేసి కేవలం హిందూ కుటుంబాలను టార్గెట్గా చేసి అతి దారుణంగా అల్లర్లను సృష్టించి హిందూ వాహనాలను ధ్వంసం చేస్తూ హిందూ గృహాలను కాలుస్తూ హిందూ ఆడపడుచులపై అత్యాచారాలు చేస్తూ అనేక మంది మహిళల్ని అంటిపెట్టినటువంటి సంఘటనలు అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం కావాల్చుకొని ఒక వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ సుమారు 12 గ్రామాల లోపల ఏ ఒక్క హిందువు కూడా బతకకుండా చేస్తున్నటువంటి దుష్కరులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కఠినంగా శిక్షించాలని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో ఏదైతే ప్రజాస్వామ్యం బతుకుందా అనేటువంటి ప్రశ్న వేస్తున్నాం. కుహన మేధావులారా, సెక్యులర్ వాదులారా, మీకు కంటికి కనిపిస్తలేదా ఈరోజు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి అగత్యాలు అని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. సెలబ్రిటీలారా, ఒక్కసారి పశ్చిమ బెంగాల్ వైపు చూడండి. మీ యొక్క కళ్ళు పెద్దవిగా చేసి పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను చూడండి ఈరోజు ప్రశ్నిస్తున్నాం. హిందువుల యొక్క మాన ప్రాణాలకు రక్షణ కరువైపోయింది. హిందువులు తమ యొక్క ఇళ్లను వదిలిపెట్టి, గ్రామాలను వదిలిపెట్టి వలసలుగా వెళ్ళిపోతున్నారు. ఈరోజు కాశ్మీర్లో కావచ్చు, కేరళలో కావచ్చు, పంజాబ్లో కావచ్చు, పశ్చిమ బెంగాల్లో కావచ్చు, ఇలా అనేకమైనటువంటి రాష్ట్రాల లోపల హిందూ ఏతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హిందువులపైన యథేచ్ఛగా దాడులు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు విశ్వ హిందూ పరిషత్ అఖిల భారతీయ అధికారుల యొక్క సూచన మేరకు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రద్దు చేసి ఎంబడే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో రాష్ట్రపతి పాలన కొనసాగించాలని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది. కేవలం ఎక్కడైతే ముష్కరులు ఈ యొక్క వక్ఫ్ బోర్డు విషయంలో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారో ఎక్కడ కూడా ఏ చిన్న సంఘటన జరిగినా హిందూ సమాజం ఊరుకోదని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నది. మరొక విషయం, ఈరోజు ఎక్కడైతే కుహన మేధావులారా, సెక్యులర్ వాదులారా, మీ అందరికీ ఒకటే చెప్తున్నాం, మరొక మతానికి చెందినటువంటి వ్యక్తులపైన దాడులు జరిగితే లబోదిబమని మొత్తుకుంటారు. ఈరోజు హిందువులపై దాడులు జరిగితే మీ కళ్ళకు కనిపిస్తలేవా అని ఈరోజు మరొకసారి ప్రశ్నిస్తున్నాం. ఒక్కసారి హిందూ సమాజం మొత్తం కూడా ఆలోచించాలి. ఈరోజు పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో రేపు మనం కూడా సంఘటితంగా లేకపోతే మన గ్రామాల్లో, మన యొక్క ఇళ్లపైన, మన యొక్క ఆడపడుచులపైన, మనపైన కూడా దాడులు జరుగుతాయి. కాబట్టి మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. మన సోదరులైనటువంటి హిందువులపైన ఎక్కడైనా దాడి జరిగినట్టయితే మనందరం కూడా సంఘటితంగా ఈ యొక్క దాడిని ఎదుర్కోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి